హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాగ్య వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మనం చేసే వీడియో వచ్చేసి 1 రూపీ కాయిన్స్తో అమ్మవారికి దండ ఎలా చేయాలి, అది కూడా చాలా సింపుల్గా చేయాలి, త్వరగా అయిపోవాలి, అమ్మవారికి అలంకరణలో చాలా చక్కగా కనిపించాలి కదా. అందుకోసం అనేసి ఈ వీడియోలో మనం ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే 1 రూపీ కాయిన్స్తో ఇలా మాల చేశాను. చూసారు కదా, మీకు ఎలా అనిపించిందండి? మీకు బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేశాను, సింపుల్గా చేసేసుకున్నాను. అమ్మవారికి అలంకరించడం చాలా అందంగా అనిపించారనమాట అమ్మవారు. సో నేను ఇలా 1 రూపీ కాయిన్స్తో చేశాను. ఈ 1 రూపీ కాయిన్స్తో దండ ఎలా చేయాలి అనేది మీకు ఈ వీడియో చేసి చూపిద్దామనేసి ఈ వీడియో చేశానండి. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేశానంటే అమ్మవారికి అంటించేటప్పుడు మనం ఏం నేనైతే డబుల్ ప్లాస్టర్ వేసుకుని మీ ఇష్టం, మీరు థ్రెడ్స్తో అయినా కట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక గిన్నె తీసేసుకొని అందులో కాయిన్స్ తీసుకున్నాను. కాయిన్స్ వేసుకొని నేను ఇంట్లో ఉండే చిన్న టేప్తోనే ఈ 1 రూపీ కాయిన్స్కి అంటించాలనుకున్నాను. అలాగే ఒక సిజర్ అండి, అలా తీసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనము ఆ గిన్నెలో వాటర్ వేసి ఈ 1 రూపీ కాయిన్స్కు దుమ్ము ధూళి ఏం లేకుండా నీట్గా చక్కగా వాటర్లో కడిగేసుకోవాలన్నమాట. ఎక్కడ అంటే కొన్ని 1 రూపీ కాయిన్స్ అక్కడక్కడ పెట్టేసి ఉంటాం కదా, దుమ్ము అలా ఉంటుంది కదా, అలా లేకుండా వాటర్లో కడిగేస్తే బాగా నీట్గా వచ్చేస్తాయి. కడిగేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద మనము 1 రూపీ కాయిన్స్ అన్నీ వేసేసుకొని కాయిన్స్ అన్నీ బాగా తుడిచేసుకొని నీట్గా తేమ లేకుండా తుడిచేసుకోవాలి. ఇలా తుడిచేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మాలగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు మీకు వీడియో కోసమని ఇలా బట్టలో కింద బట్ట వేసి బాగా తుడిచి చూపిస్తున్నానండి. మనకు టైం ఉందంటే మీరు వాటర్లో కడిగేసి బాగా ఆరబెడితే కాసేపు ఆరిపోతాయి చక్కగా. మీరు అలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం ఒక టేప్ తీసుకొని అది టేప్ కొద్దిగా వచ్చేసి నేలకు అంటించేసేసి ఎంత లెంత్ కావాలో చూసుకొని టేప్ అలా ఉంచేయాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉంచేసిన తర్వాత 1 రూపీ కాయిన్స్ ఇక్కడైతే అండి 1 రూపీ కాయిన్స్ అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనం అమ్మవారికి వేసేదండ చాలా చక్కగా కనిపిస్తుంది. ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయితే బాగోదు కదా. సో ఇలా అన్నీ ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకొని అవి కూడా ఫేస్ మనం అన్నీ కరెక్ట్గా ఒకే లైన్లో పెట్టుకోవాలా. మళ్ళీ రివర్స్ ఒకటి ఫ్రంట్ ఒకటి పెడితే బాగోదు. చూసుకొని అన్నీ ఫ్రంట్ వచ్చేలాగా చక్కగా అంటించేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ప్లాస్టర్ కట్ చేయలేదు కాబట్టి నేను 11 కాయిన్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ రివర్స్ అదే ప్లాస్టర్తో మళ్ళీ 1 రూపీ కాయిన్స్ మీద నిదానంగా మనము అంటించుకుంటూ 11 ఇలా అంటించేసేసుకోవాలన్నమాట. చక్కగా అంటించుకున్నాక ఇప్పుడు మన ప్లాస్టర్ కట్ చేస్తే నేను ఒక సైడ్ 11 కాయిన్స్, ఇంకో సైడ్ 11 కాయిన్స్ వచ్చేలాగా చూసుకున్నాను అనమాట. మా ఇంట్లో ఉండే పటానికి పొడవు చూసుకొని ఆ పొడవు ప్రకారం నేను ఇలా చేసేసుకున్నాను. మీ ఇంట్లో ఉండే పటాలు చిన్నవైనా పెద్దవైనా పొడవు చూసుకొని కాయిన్స్ అంటించుకోండి. ఇలా నేను 2 సైడ్స్ 11 వచ్చేలాగా అంటించేసేసుకున్నాను అనమాట. ఇలా ప్లాస్టర్తో అంటించేసుకొని నీట్గా ఇప్పుడు వచ్చి మనం కింద డాలర్ చేయాలి కదా. డాలర్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. నేనైతే ఇప్పుడు 2 సైడ్స్ ఇలా అంటించేసుకున్న తర్వాత లాస్ట్ కాయిన్కి మళ్ళీ ప్లాస్టర్ వేసాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా 1 రూపీ కాయిన్ మనకు ఫ్రంట్ నిదానంగా చూసుకొని అన్ని ఫ్రంట్ వచ్చేలాగా అంటించుకోవాలండి. ఇక్కడ డాలర్ కోసం నేను వచ్చేసి ఇక్కడ 1 రూపీ కాయిన్ 1 రూపీ కాయిన్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతాయి. ఇలా 2 కాయిన్స్ అంటించుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉంది కదా, ఆ 1 రూపీ కాయిన్స్ దండ కూడా ఇటు పక్క జాయిన్ చేసేసుకొని ఇట్లా మళ్ళీ దానిపైన ప్లాస్టర్ వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట. ఇలా ప్లాస్టర్ వేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏం లేకుండా కట్ చేసుకోవాలి నీట్గా. దీని తర్వాత మనం కింద డాలర్గా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఉంటే ఈ మిడిల్లో వచ్చేసి మనకు 3 1 రూపీ కాయిన్స్ పడతాయి అనమాట. ఇక్కడ ఇలా మనకు డాలర్ టైప్లో 3 తర్వాత కింద 2 అలా జాయిన్ చేసుకొని ఒక డాలర్ లాగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ అంటించుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ 4 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి కదా, అక్కడ మళ్ళీ నేను టేప్ అంటించేసేసుకొని ఈ 3 కాయిన్స్ 2 కాయిన్స్ 1 కాయిన్ పెట్టేసి మళ్ళీ ఆ టేప్ రివర్స్ మళ్ళీ అవి గట్టిగా డాలర్ అనేది మనకు జారిపోకూడదు కదా, గట్టిగా ఉండాలి కదా. సో అందుకోసం నేను 1 రూపీ కాయిన్స్ మీద బాగా గట్టిగానే ఈ టేప్ అనేది అంటించేసాను. ఎడ్జెస్ మిడిల్లో 1 రూపీ కాయిన్స్కి అంతా నీట్గా అంటించేసేసుకోవాలన్నమాట. డాలర్ అనేది గట్టిగా ఉండాలి బాగా చక్కగా. సో ఇలా మొత్తం మనం అన్ని 1 రూపీ కాయిన్స్ టేప్తో ఇలా అంటించేసుకుంటే నీట్గా మనకు అమ్మవారికి వేసేదానికి 1 రూపీ కాయిన్స్ దండ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చక్కగా ఇలా నీట్గా నేనైతే టేప్ కట్ చేయకుండా అదే టేప్తో మొత్తం అన్నీ నీట్గా మనకు ఎలా అయితే డాలర్ ఉంటుందో గట్టిగా బాగా అలా రావాలనేసి ఈ టేప్తో ఇలా మొత్తం అంటించేసేసుకున్నాను అనమాట. ఇలా కాయిన్స్తో రెడీ చేసుకునే దండకి ఇప్పుడు మనము గంధం పెట్టేటప్పుడు గంధంలో కొద్దిగా
జవ్వాదు కలిపి పెడితే మంచి సువాసన వస్తుంది కదా. జవ్వాదు కలిపేసి గంధంలో గంధం బొట్టు అలాగే కుంకుమ బొట్లు ఇది మొత్తం 1 రూపీ కాయిన్స్కి అంతా బాగా అంటించేసుకొని పెట్టేసుకుంటే చాలా చక్కగా దండ కనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇలా తయారు చేసిన 1 రూపీ కాయిన్స్ దండని మన అమ్మవారికి అలంకరిస్తే చాలా బాగుంటుంది. ఇలా 1 రూపీ కాయిన్సే కాదు 5 రూపీస్ కాయిన్స్ అయినా 10 రూపీ కాయిన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన 20 రూపీస్ కాయిన్స్ ద్వారా అయినా కూడా మనం అమ్మవారికి కాయిన్స్తో దండ చాలా చక్కగా చేయొచ్చు అనమాట. ఇలా చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.